మీద రాఖీ కట్టించుకుంటున్నాం. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే రక్షాబంధన్ కదా ఈరోజు. సో అందరికి హ్యాపీ రక్షాబంధన్ అనమాట. సో నాకు సొంత చెల్లెలు లేరు, కానీ సొంత చెల్లెల కన్నా ఎక్కువ చూసుకునే చాలా మంది చెల్లెలు. సో వాళ్ళకి అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ రక్షాబంధనం. సో ప్రతి ఒక్కళ్ళ చేత్తోనైతే నేను రాఖీ కట్టుకోకపోవచ్చు, కానీ మీ ప్రేమ ఎప్పుడు ఇక్కడ ఉంటుంది. మా చిన్నోడు హాయ్ బోల్ బేడా నాని నాని. సో ఈయన మా తమ్ముడు, మా బాబాయ్ వాళ్ళ కొడుకు. అట్లనే ఈయన తెలుసు అందరికి, తమ్ముడే. సో మా చెల్లి అనమాట. సో అట్లనే మా వదినే, మళ్ళా మా మరదల్ హాయ్, మా అమ్మమ్మ ఇక్కడ కూర్చుంది. హాయ్ బోల్ బేటా. దిగి వచ్చి దేవతే అన్నకి రాఖీ తెస్తే వీళ్ళందరూ ఏడ్చేవాళ్ళు, మా అత్తమ్మ మాకు తెలియదా. అప్పటి నుంచి వీళ్ళ ముగ్గురికి రాఖీ కడతాను. అంటే మేము ముగ్గురం ఏడ్చినామంట. మేము ముగ్గురం అన్న తమ్ముడు కాబట్టి మాకు రాఖీలో కూడా కట్టలేదు అని చెప్పి ఏడిస్తే మా అత్తమ్మ అప్పటి నుంచి రాఖీ కట్టడం స్టార్ట్ చేస్తాం. నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు ఈసారి రక్షాబంధన్ కి? మంచి ఫీల్ అవుతున్నా. సో యాక్చువల్లీ అయితే ఈసారి నేను పండుగ చేసుకోదన్నమాట. ఎందుకు? రీసెంట్ గా మా అక్క చనిపోయింది, కానీ చెల్లె ఎప్పుడైనా సరే కట్నం కోసం కట్టదు, రాఖీ బంధం కోసం కడుతుంది. హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ. పోవడానికి వాడేమైనా గోడ మీద ఉన్న దేవుడా, గుండెల్లో ఉన్న నా అన్న వాడు. చెల్లి వినవే, నా తల్లి వినవే, నా బుజ్జి కనవే, నీ పుట్టు మచ్చై అయితే తరుణన్న లేడు, కూడా ఊరికే హాస్టల్లోనే ఉంటుండే అప్పుడు. ఇప్పుడు ఫస్ట్ టైం తరుణన్నకి ఇంకా ధర్మేష్ అన్నకి రాఖీ కట్టిన. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ న్యూ వీడియోస్. చలో రక్షాబంధన్ కదా ఈరోజు. సో అందరికి హ్యాపీ రక్షాబంధన్ అనమాట. సో నాకు సొంత చెల్లెలు లేరు, కానీ సొంత చెల్లెల కన్నా ఎక్కువ చూసుకునే చాలా మంది చెల్లెలు. సో వాళ్ళకి అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ రక్షాబంధనం. సో ప్రతి ఒక్కళ్ళ చేత్తోనైతే నేను రాఖీ కట్టుకోకపోవచ్చు, కానీ మీ ప్రేమ ఎప్పుడు ఇక్కడ ఉంటుంది. సో ఇది మర్చిపోకూరి. సో చలో నేను మా ఫ్యామిలీలో ఉన్న చెల్లె వాళ్ళతో రాఖీ కట్టించుకొని అట్లనే సోనం వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి. సో అక్కడ కూడా మొత్తం నేను వీడియో మొత్తం కవర్ చేస్తాను. సో అలా మాటలలో తెలుసుకుందాము, అంటే లైక్ అన్న మీద ఎంత ప్రేమ ఉంది అది అని. సో ఫైనల్గా మా వాళ్ళందరూ ఇట్లా కూర్చురు అనమాట. వీళ్ళు నాకు బొమ్మర్దిలు అవుతారు. చెప్పరా రే, వీళ్ళు బొమ్మర్దిలు అవుతారు. మా అన్న, మళ్ళీ మా బాబాయ్ వాళ్ళ కొడుకు, ఇంకో మా చిన్నోడు. హాయ్ బోల్ బేడా నాని నాని. సో ఈయన మా తమ్ముడు, మా బాబాయ్ వాళ్ళ కొడుకు. అట్లనే ఈయన తెలుసు అందరికి, తమ్ముడే. సో మా చెల్లి అనమాట. సో అట్లనే మా వదినే, మళ్ళా మా మరదల్ హాయ్, మా అమ్మమ్మ ఇక్కడ కూర్చుంది. హాయ్ బోల్ బేటా. దిగి వచ్చి దేవతే వరమిస్తానంటదే. విద్య మా డాడీ వాళ్ళ సొంతం చెల్లి అనమాట. అట్లా కనిపించదు, ఎంగుంటుంది అంటే చెప్పాలా కదా వాళ్ళకి. మా మమ్మీ ఏడుంది? మమ్మీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటికి పోయింది రాఖీ కట్టడానికి. సో మేము ఈడ రాఖీ కట్టించుకుంటున్నాం. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే. ఈ తమ్ముడే తన అక్క తమ్మై లాలించే. ఇది నువ్వు నాకు రక్షగా ఉన్నావనే కాదు, నేను కూడా నీకెప్పుడూ ఉంటానని.
అది కూడా ఇది నా సెకండ్ రాఖీ. ఫస్ట్ రాఖీ నేను అక్క కట్టింది. ఇది సెకండ్ రాఖీ. నీకేం రాఖీ? రెండు. నీ కళ్యాణ అక్క కట్టింది. ఇంకెన్నో చూద్దాం ఈ చేతు. అప్పుడు ఒకప్పుడైతే మా అమ్మ వాళ్ళు మన మా చెల్లె వాళ్ళు అక్క వాళ్ళు ఊరు అందరు ఇదంతా ఇందాక నిండిపోతుండే. కానీ ఎట్లయితే జనరేషన్ పెరుగుతుందో అట్లా రాఖీలు తక్కువ అవుతున్నాయి. అంటే ప్రేమలు అన్నీ ఉట్టుటి ప్రేమలే ఉన్నాయి. బొమ్మ చిత్రంగా చూస్తుంటే ఎవరేమి అంటున్నా ఎవరేమి చేస్తున్నా అనుబంధమే నాడు తీరని మా అన్నకి రాఖీ తెస్తే వీళ్ళందరూ ఏడ్చేవాళ్ళు, మా అత్తమ్మ మాకు తేలేదా అని. అప్పటి నుంచి వీళ్ళ ముగ్గురికి రాఖీ కడతాను. అంటే మేము ముగ్గురం ఏడ్చినామంట. మేము ముగ్గురం అన్న తమ్ముడు కాబట్టి మాకు రాఖీలో ఊరు కట్టలేదు అని చెప్పి ఏడిస్తే మా అత్తమ్మ అప్పటి నుంచి రాఖీ కట్టడం స్టార్ట్ చేస్తాం. ఇది మొలతాడు అన్నమాట. రాఖీ కట్టినప్పుడల్లా ఇది మొలతాడు ఇవ్వాలి. నెక్స్ట్ ఇయర్ వరకు ఉండాలి. ఎందుకట్లా? అది రూల్, సాంప్రదాయం. సాంప్రదాయం. ఏయ్! ఇప్పుడు మా అమ్మమ్మ ఉంది ఇంకా ఇంత పెద్ద రాఖీ తెచ్చేది. ఇంత పెద్ద రాఖీ. కానీ మీరు పెట్టుకోరు కదా, ఇప్పుడు ట్రెండింగ్ లో ఎవరు కట్టుకోరు కదా. కానీ ఆ రాఖీలే మంచి ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ అది ఈయన మా పెద్ద డాడీ అన్నమాట. రాఖీ కట్టింది ఇంకా సీట్ వేయలేదు. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది. అక్క హాయ్ అక్క. సో మా అక్క అన్నమాట చాలా రోజుల తర్వాత సిగ్గుపడుతుంది అక్క. మమ్మీ నువ్వు ఏడిపోయినా మమ్మీ ఇంతసేపు అయిపోయిందా కట్టేసి వచ్చినావు మీ తమ్ముడు వాళ్ళకి? ఏమి ఇచ్చారు తమ్ముడు ప్రేమతోని? అరే చెప్పే. సర్ప్రైజా? డాడీ ఏమి ఇచ్చారు అనుకుంటున్నావు? అన్నయ్య నువ్వు పిలిస్తే చెల్లిలా జన్మనిస్తాను. ఎప్పుడు సర్ప్రైజ్ కానీ రివీల్ చేయదు. సర్ప్రైజ్ ఎప్పుడు సర్ప్రైజ్. సర్ప్రైజ్ ఇస్తానా లేదా? చూపించాలి కదా. సర్ప్రైజ్ అంటే చూపించారు, మనమే చూడాలని. అక్క బావా ఏడున్నాడు? బావా అంటే కెమెరాలో రాదు, సిగ్గుపడుతుంది అక్క చాలా. హాయ్ తేజు. సో చలో అక్క రాఖీ కడతావా? తెచ్చినావా రాఖీ? లేదా ఉరికిపోతున్నావు మళ్ళా?
అక్క రాఖీ తెచ్చినావా? తెచ్చిన నడు నడు, టైం అయిపోయింది, టైం లేదు. చెల్లొద్దా, నువ్వే లేటు. ఎప్పుడెప్పుడు ఎస్కేప్ అయిదామని ఉంది, వాన పడుతుంది ఈడ. ఎందుకు అంత తొందరగా పిన్ని నీకు? చెల్లు ఏం చెల్లు ఓద్దట్లా. ఇగో ఇప్పుడు మా చుట్కి మళ్ళా మా చెంకి ఇద్దరు ఉన్నారు, దీనికి కూడా రాఖీ కట్టేయాలి. మమ్మీ ఏయ్ సిడాన్ 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 బైస్ బైస్. छुआ तूने बह गया चमकी तू भी मम्मी कम कम कम. तेरे भाले की चीट खाना तेनो एक खा भाने यार चीट खावा काम काम काला नहीं काला चौकड़ी ते चीट नहीं खावा दे ना हां चमकी एक खा दे काही बोल काही भी नाही काम अन्ना दोन भी चालू चमकीच्या चाटी बांधते चमकी नाही जगदीश तू इथे चमकी ते ये हां ये गो बांध. ఎవరో నువ్వు तुमचे लाडली आहे हां बेटा कुटी हां ए इला दादा हैप्पी रक्षाबंधन काय ड्रेस घरामध्ये నాలుగా ఓ ఒంటరై నేను సో చలో ఫైనల్గా అయితే వచ్చేసినాం అనమాట. సో నవ్వాలి ఇంటికి అంటే ఈయన కట్నం వేడియాలని చెప్పేసి స్కామ్ అవుతున్నాం. రైడర్ భాయ్ నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు ఈసారి రక్షాబంధన్కి? మంచి ఫీల్ అవుతున్నా. సో యాక్చువల్గా అయితే ఈసారి నేను పండుగ చేసుకోదన్నమాట. ఎందుకు? రీసెంట్గా మా అక్క అనిపోయింది. సో అందుకని చెప్పేసి నేను ఫెస్టివల్స్ ఏం చేసుకుంటలేను. సో బాయ్లో అంత మంచిగా రాఖీ కట్టుకుంటారు అని చెప్పేసి చూడనీకి వచ్చిన. భయ కట్నము లేదని చెప్పేసి అట్లా వెనక పోతుండు. కానీ చెల్లె ఎప్పుడైనా సరే కట్నం కోసం కట్టదు, రాఖీ బంధం కోసం కడుతుంది. అది అన్నవాడు ఫెర్రోలు ఎంత పెట్టుకుంటా. సో చెల్లెలు లేని లోటు ఒక అన్నకి మాత్రం తమ్మునికి మాత్రమే తెలుసు. సో మనం ఈసారి జరుపుకుంటాడు అనమాట. ఇద్దరు చెల్లెలు ఉన్నారు. నీకు ఇద్దరు చెల్లెలు, నాకు ఎవరు చెల్లెలు లేరు. కానీ సోనం చెల్లె కన్నా ఎక్కువనే. చెల్లెలు మీ చెల్లెలు కాదు, చెల్లెలే కాదని అంటలే, అంటే సొంతం చెల్లె ఇవ్వలేదు. సొంతం చెల్లె ఉంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది, ఆ వైఫ్ వేరే ఉంటది. కానీ ఆయన కూడా మన ఏ చెల్లెలైనా సొంతం చెల్లెలైనా ట్రీట్ చేస్తాం, అట్లేం లేదు. సో ఇప్పటికే మన ప్రేమతోని ఇగో రాఖీలు వచ్చినాయి. సో అప్పుడులో అయితే ఇగో ఈ చేతంతా నిండిపోతుండే నాది. అప్పుడు రాఖీ కూడా చెంకి రాఖీలు మంచిగా ఉండే అన్న. ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి కానీ 100 రూపాయలు అయినాయి కాబట్టి ఎవరు కడతలేరు. వీడియో లాక్ చేయకూరి పోయి రాఖీ కట్టించుకున్నాడు. చాలా సోనం ఏమంటుందో ఇప్పుడు నాకు భయం అవుతుంది. ఎందుకు ఏమంటారు అంటే ఇంత లేట్ వచ్చినా లేట్ అయితే దావత్ కావాలి కదా మనం. సోనం హాయ్, కిదరే సోనం కిదరే ఏడుందా నేమే. హాయ్ సోనం, హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ. చచ్చిపోవడానికి వాడేమైనా గోడ మీద ఉన్న దేవుడా
గుండెల్లో ఉన్న నా అన్నవాడు. ఏమేమి సెట్ అబ్బా మొత్తం సెట్ చేసుకుంటున్నావు మేము వస్తున్నామని ఆ? చిన్నోడి కోసం రాఖీ అంటే నేను మీకు ఎందుకు ఎవడన్నా ఇప్పుడు వస్తారా నిన్న రాఖీ పెట్టుకొని అంటే ఈరోజు నిన్న చాలా మంది అంతే చుట్టాలు ఉండే ఆమె అట్లా మర్చిపోయినప్పుడు రావద్దు చెల్లె రాదు దగ్గర కానీ చెల్లె చెప్పినా కదా నా చెల్లె ఇప్పుడు వస్తారా చెప్పు నువ్వు కూడా లేట్ చేయలే నువ్వు కూడా చంద్రన్ అన్న ఇన్స్టాలో విష్ చేసిన నువ్వు వస్తే కదా చెప్పు. పాపము నేను ఇన్స్టాగ్రామ్ లో నైట్ పెట్టిన అడుగు అంటే అట్లా నేను కూడా మెన్షన్ చేసిన చేసిన చేయలేని అంటలే కానీ నేను ఏం పెట్టిన తెలుసా గణేష్ నేను అందరినీ ఈక్వల్ గా ఇస్తా అందరూ నాకు తెలిసిన అన్న వాళ్ళందరికీ మెన్షన్ చేసి హ్యాపీ రక్షాబంధన్ అని పెట్టిన నీ ఇన్స్టా నాకు ఇచ్చినవా నువ్వు ఇచ్చినావా అంటుంది అంటే తెలియాలి కదా ఇచ్చుడు ఎందుకు చెప్పు అయితే నాకు పెట్టడానికి రాదనమాట చదువుకోలేదు కాబట్టి. అచ్చా అది కథ. అవునా? ఇగో. దీని ఎంత జరుగు? బ్యాచ్ దీన్ని ఏమంటారు చెప్పు అదే అంటున్నా నేను ఇది రాదు అని చెప్పి. ఇది ఇది అరే గూగుల్ అది కాదు భయ్యాని ఇన్స్టాగ్రామ్ లో వీడియో తీయమంటే 0.1x అది అంటాడు. వైడ్ యాంగిల్ అంటే ఏందో అడుగుతున్నావు ఇప్పుడు చెప్పు వైడ్ యాంగిల్ అంటే ఏంది నాకే తెలియదంట ఇప్పుడు ఏంది ఏమంటారు పైసలు అంటే పైసలకు రాఖీ కడతారా ప్రేమ ఉంటే రాఖీ కడతారా ప్రేమతో పట్టిన ఇప్పుడు ఇవి పైసలు ఇస్తారు కదా ఎందుకు నువ్వు ఇస్తారు? ఏదో అది ఒకటి మా ఇష్టం ఉంటది See, ప్రేమ కట్నం మాకు ఇయ్యాలి ఇవ్వాలని- కట్నం ఇయ్యాలి అది మా ఇష్టంతో మేము ఇష్టం కట్టాం రూపాయి ఇచ్చినా తీసుకోవాలి రూపాయి కూడా ఇస్తావో ఇవ్వవో. అదే ఉన్నాయి రూపాయి కన్నా ఎక్కువనే ఉంది మనోడు ఏం చేస్తాడు అది అడగవా నువ్వు 4 రూపాయలు నేను మొన్ననే బొమ్మ ఇచ్చిన అమ్మా 2 పొలం రాజీ అవుతాను అన్న దగ్గర మన పైసలు ఉంటాయా ఉండవా నువ్వు ఎంత నా దగ్గరనే ఉంటాయి నువ్వు ఇంత పెద్దోడు అయినా నీ దగ్గర ఉండవా? సోనానికి 2000 వచ్చినాయి రాఖీ కడితే అది తీసుకో మళ్ళీ అప్పు తీసుకో ఆ, వద్దు. అప్పిస్తాను మా చిన్న చెయ్యి 2000 ఇచ్చిండు మీరు సరే ఇస్తారు పెట్టు మాతో అయినంత వరకు మేము ఇష్టం అమ్మ చెల్లెమ్మ కట్టుడు మీరు కుటుంబం పెట్టు ఫస్ట్ ఇది పెడతారు గంధం ఇది తెలివి దండం పెడతారా అన్న అది చేతి పెడతారా చెయ్యికి పెడతారు ముఖం పెడతారా మన ఇంతవరకు తెలియదు చెల్లి వినవే నా తల్లి వినవే మంచి పెట్టిందా వెళ్ళిపోయింది ఇక్కడ దా. నేను బొట్టు పెట్టుకుంటే మంచి ఉంటాను అంటే అంటే లైక్ మా మదర్ టంగ్ మరాఠీ అన్నమాట సో అందరు అంటారు పెట్టుకోరా మీరు అసలు నువ్వు అట్లా అనిపించవని అంటారు నేను బొట్టు పెట్టుకుంటే నిజంగా న్యాచురల్ గా మరాఠీయా మన మహారాష్ట్ర మన ఉంది ఇక్కడ కాదు. నా పాపని మొత్తం ములిసిటే అసలు మా తాత వాళ్ళు ముత్తాత వాళ్ళు అంతే ఇండే అది వాళ్ళే ఓ ప్రకారంగా ఆడుతుండొచ్చు భయ్య గ్యాప్ లో పెళ్లి చూపులకు వేస్తుండు పెళ్లి చూపులకు ప్లాన్ వేస్తుండు. నీ అన్నను కాను అమ్మే నేను రాఖీ ఎందుకు కడతారు చెప్పు అదే ఇక పైసలు మీరు తీసుకోవాలి మేము ఇవ్వాలి అంతే కథ జోక్ అది రియల్ చెప్పు రియల్ రియల్ అంటే అన్న చెల్లెల అనుబంధానికి ఈ రాఖీ అంటే 1 year ఒకసారి అన్న చెల్లెల పండుగ ఏమి ఉండే కదా ఈ రాఖీ అనేది రక్షాబంధన్ అన్నమాట అన్నకి ఏం కాకుండా సిస్టర్ దీవించి కడతారు అన్నయ్య నువ్వు పిలిస్తే చెల్లిలా జన్మనిత అంటే ఒక ఎత్తు అయితే నేను చూసింది ఒకటే ఒక మూవీ గోరింటాకు అరే అవునా లిటరల్లీ సినిమా చూసినావు అబ్బాయి నువ్వు నేను చూసి అసలు మా కళ్ళకి ఏడుపు వచ్చేది అన్న చెల్లెల అనుబంధం చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం జాబి సో ఫస్ట్ టైం సోనంతో నేను రాఖీ కట్టించుకోవడం లాస్ట్ ఇయర్ కట్టిన అందరికి ఊరయ్యి వాడ ఏడుంటాడు ఇక పాపలతో బయటికి పోయిండు లేదు మళ్ళా అవంట చూసాం రాఖీ నేను చిన్న అంటే సంద్రకాయ చూస్తుంది రాఖీ కట్టి ప్రామిస్ తీసుకో ఏమని
ఎప్పటికీ సోనంకి సపోర్ట్ ఉండాలా. వెనకాల నుంచి ఎవరైనా పుల్లలు పెట్టాలని చూసినా వెనకాల నుంచి పుల్లలు పెట్టేటోళ్ళు చాలా మంది ఉంటారు. నేను పుల్లలు పెట్టండి కానా అంటే వెనకాల నుంచి బ్లేమ్ చేసేటోళ్ళు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేటోళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళని దగ్గర రానియకుండా చూసుకునేదే ఈ అందరి బాధ్యత. నీ అన్నను కాను అమ్మే నేను. ప్రామిస్ చేయాలి మీరు. మీరు కూడా అలా కలిసిపోతే కలిసిపోయేటలో ఉంటే ఎక్కువేది కాదు. పైసలు ఈ పైసలు కట్టినట్టుంది, రాఖీ ప్రేమ కట్టినట్టు లేదు సోనము. అది ఆనవాయితీ, పైసలు అనేది కాదు. ఆనవాయితీ కంపల్సరీ. ఆ ప్లేట్ ఖాళీగా ఉంచొద్దు. ఈ ప్లేట్ ఉంది కదా, ఇది మొత్తం ఇట్లా నిండిపోవాలి, అది నిండాలి. నీ 10 రూపాయలు వడ్లేసే చోటు కావాలా? తినని కాదు మళ్ళీ సీట్ ఇయ్యరా? సీట్ ఇయ్యరా? మీరు డిష్ తీసి ఇయ్యాలా? సరే అరే నువ్వు ఊరికే అడుగుతుంటావు అప్పుడప్పుడు, అంటే నన్ను ఎప్పుడైతే అడగలే. ఓకే చాక్లెట్ తెచ్చిన నీకోసం. నీకు ఇష్టమా ఇది? నువ్వు ఒకసారి చెప్పిన గుర్తుందా, మనం ఆడ ఉన్నప్పుడు ఫస్ట్ లా నాకు డార్క్ చాక్లెట్ ఏ చాక్లెట్ అయినా తింటది. అవునా? అంటే ఆ చాక్లెట్ ఆ కేక్ లో ఎట్లుంది? తీయాలి ఇప్పుడే. ప్లేట్ నిండిపోవాలన్నారు కదా. నా బుజ్జి కనవే నీ పుట్టు మచ్చై ఉంటా కాలమాగి చూసిన అన్న అందరు ఫోటో మనతోనే ఎవరైనా ఉంటారు. ఒకవేళ విడిపోయే ఛాన్స్ వచ్చినా, లేకపోతే ఉన్నప్పుడు ఎవరైనా గానీ వెనకాల నుంచి ఏదైనా పుల్లలు పెట్టినా, సోనంకి తెలియని శత్రువులు ఎవరన్నా అది చేసినా, ఒక అన్నలాగా ఆమె చుట్టూ బోర్డర్ లాగా మేమందరం అన్నలాగాను, అన్న కన్నా ఎక్కువనే అనుకోని, సొంత అన్న కన్నా ఎక్కువ ఉంటాం మేము. అయితే తరుణన్న లేడు, నేను కూడా ఊరికే హాస్టల్లోనే ఉంటుండే అప్పుడు. ఇప్పుడు ఫస్ట్ టైం తరుణన్నకి ఇంకా ధర్మేష్ అన్నకి రాఖీ కట్టిన. మంచిగా చూసుకుంటారు. ఇప్పుడు ఏమంటారు, ఎడికన్నా పోదాం ఏదన్నా ఇట్లా నేను చెప్పింది వింటారు. ఇప్పుడు ఏదైనా వీడియో తీద్దామంటే ఇట్లా చేద్దాం అని చెప్తే అట్లనే వింటారు. అంటే ఒక సిచ్యువేషన్ లో కూడా ఆకలి అవుతుందంటే ఓర్లేదు. ఆ ప్లేస్ లో కూడా అవును, అప్పుడు కొన్నిసార్లు మాకు ఏమంటారు, ఎప్పుడైనా ఆకలి అవుతుంది బయటికి పోదాం తిందాం అని అంటే తరుణన తీసుకొని పోతుండే. అప్పుడు మేము ఇక మీకు ఏం కావాలన్నా నేను చూసుకుంటాను అన్నమాట. ఎందుకంటే నాకు చెల్లె లేదని చెప్పి మీకు అందరికి చెప్తాను ఉన్నా. అంటే దానికన్నా మంచిగా చూసుకునే ఈ చెల్లి ఉంది. సో ఈమె ఉన్నంత వరకు నాకు ఏం కాదు. సో ఈమెకి ఏం కావాలన్నా నేను దానికి ఎంకలుకోను. నా దగ్గర అయినంత వరకు నేను చేస్తా, అది ప్రామిస్ చేస్తున్నా. నేను నీతో ఎప్పుడు ఉంటా, డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే అన్నయ్య నువ్వు పిలిస్తే చెల్లిలా జన్మనిస్తాను. నా గురించి నీ గురించి అంటే ధర్మేశ్వర గురించి మొన్న కలిసిండు అన్న, కాకపోతే ఎక్కువ కామెడీ, మొత్తం కామెడీ చేసేస్తాడు. మనుషులు ఏ సిచ్యువేషన్ లో ఉన్నా ఇట్లా నవ్వుపించేస్తాడు. అంటే ఒకటే అయితే సోనం ఎట్లా అంటే మా సిస్టర్ లాగా అనమాట. మా చెల్లెలు ఎంత నేను మంచిగా చూసుకుంటానో సోనం కూడా అట్లనే మంచిగా చూసుకుంటాను నేను. నా సిస్టర్ ఉన్న విలువ నాకు తెలుసు కాబట్టి, ఎందుకంటే నాకు కూడా చెల్లెలు ఉన్నారు, అట్లనే ఈమెను కూడా నేను చూసుకుంటా. అట్లానే కొంచెం ఎక్కువ కామెడీ అనమాట. ఈమెనేం కలిసి ఇంకా ఎక్కువ కామెడీ అయిపోతుంటది వీడియోలో.
అట్లానే అండర్స్టాండింగ్ అంటే ఏ మనుషులకైనా నవ్వుపియాలి, మీకు అందరికి నవ్వుపియాలి, మీకు అందరికి మేము ఎంటర్టైన్మెంట్ చేయాలని చెప్పేసి మేము అందరం కోరుకునేది అదే. సో మీకోసం మేము ఏం చేయడానికన్నా సిద్ధమే. సో ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయి, చూస్తుండండి, కొద్దిగా మాకు కూడా సపోర్ట్ చేయండి. అండ్ అట్లనే మీకు నచ్చిన కంటెంట్ మీకు ఏమన్నా ఇది కాదు ఇది చేయండి అంటే అది కూడా మేము చేయడానికి సిద్ధం ఉన్నాం. కామెంట్ బాక్స్లో కామెంట్లు మీకోసం ఎప్పుడు ఓపెన్ ఉంటాయి, మీరు కామెంట్ చేయొచ్చాడా. అండ్ అట్లనే ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి.